హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శశికళ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ గురు పౌర్ణమి. నేను పొద్దున్నే లేచి ముగ్గు పెట్టి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాను. పూజ అవ్వగానే మేము రెగ్యులర్గా వెళ్ళే గుడికి అయితే వెళ్ళాము. దేవుడికి కావాల్సినవన్నీ కూడా తీసుకెళ్ళాము. నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇవాళ టెంపుల్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ ఎవరికి తోచినట్లు వాళ్ళు అలంకరిస్తూ బాబాని సేవించుకుంటుంటారు. మేము బాబాకి వస్త్రము అలాగే పూలదండ కూడా తీసుకెళ్ళాము. ఇలా మేము తీసుకెళ్ళినవన్నీ బాబా స్వీకరించడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే బాబాకి 108 శనగలతో చేసిన మాలని కూడా వేశాము. ఇదే టెంపుల్లో వినాయకుడు, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయుడు, శివలింగం కూడా ఉన్నాయి. గుడిలో దర్శనం అయ్యాక ప్రసాదం తీసుకున్నాము. సాయిబాబా వ్రతం కూడా చేశాము. నేను ఈ వ్రతం చేయడం ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా వ్రతం కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం 12 అయింది. టైం 12 అయింది కాబట్టి మధ్యాహ్న హారతి కూడా చాలా బాగా జరిగింది. జనాలు చాలా ఎక్కువ మందే ఉన్నారు. హారతి కంప్లీట్ అయ్యాక గుడి దగ్గర అన్నదానం కూడా జరిగింది. అలా భోజనం కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి ఇంట్లో పూజ చేసుకున్నాం. శనగలతో ఇలా గురు పౌర్ణమి రోజు పూజ చేసుకోవడం చాలా మంచిదంట. మన గురువుల్ని కూడా పూజిస్తే చాలా మంచిది. నాకెంతో ఇష్టమైన గురు పౌర్ణమి పండుగ ఈ విధంగా జరగడం చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.